ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని ద్వారా కృపా సమాధానాలు మీ జీవితాలకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకృపను బట్టి ఈ నూతనమైన దినాన్న మీతో కలిసి ఈ రీతిగా ప్రభును బట్టి సంతోషించడానికి, మీతో దేవుని మాటలు పంచుకోవడానికి అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదూ, మంచిది. మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కు తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొక మాట, ఈ పరిచర్య దేవుని మహిమార్థమే జరుగులాగున, ప్రజలకు ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా మరిన్ని కార్యక్రమాలు దేవుని మహిమార్థమై ఆయన చిత్తానుసారంగా జరుగునట్లుగా మీ వంతు సహకారాన్ని ఈ పరిచర్య నిమిత్తం మీరు అందించాలని, ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. సమూయేలు ప్రవక్త ఇజ్రాయేలులను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. సమూయేలు అంటున్నాడు, సమూయేలు, నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని, ప్రార్థన చేయకపోవటం వలన దేవునికి విరోధంగా నేను పాపం చేసినటువంటి వాడినని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సమూయేలు ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు తన తల్లి హన్న దేవుని సన్నిధిలో ప్రార్థించుట వలన దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డ, ప్రార్థన వలన పుట్టినటువంటి కుమారుడు. మనందరికీ తెలుసు ప్రియులారా, అతి చిన్న ప్రాయములోనే దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలిగినటువంటి వ్యక్తి, దేవుని కొరకు యాజకుడుగా, ప్రవక్తగా, దేవుని చేతిలో ఒక అద్భుతమైనటువంటి పాత్రగా, రోషము కలిగినటువంటి వాడుగా వాడబడినటువంటి వ్యక్తి సమూయేలు. ప్రియులారా, అలాంటి గొప్ప వ్యక్తి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన నేను నా దేవునికి యెహోవాకు విరోధంగా పాపం చేసినటువంటి వాడిని అయిపోతున్నానని చెప్పేసి అంటున్నాడు. ప్రియులారా, పాపం అంటే క్రైస్తవ లోకం గమనించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? పాపం అంటే దొంగిలించటం, ప్రియులారా, లేకుంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, హత్యలు చేయటం, వీటినే పాపాలుగా పరిగణిస్తూ ఉన్నారా? నిజమే, అలా చేయటం మనకు మంచిది కాదు. మరొక ఘోరమైన పాపం ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే ఘోరమైనటువంటి పాపం. నేనేం పాపం చేశానండి, నేనేం పొరపాటు చేశానండి, నేను ఏం తప్పు చేశానండి అని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావేమో. ప్రార్థన చేశావా? ఉదయాన్నే లేచి కొద్ది నిమిషాలైనా ఈ జీవితాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగావా? మన జీవితాల్లో పాపముగా పరిగణించబడే విషయాల్లో ఇదొకటి అన్నమాట. కనుక ప్రియులారా, ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. మన ఇంటిల్లో పాది దేవుని దగ్గర
నమస్కరించే వారంగా, సాష్టాంగపడే వారంగా, ఆయనకు మన హృదయాలను ఇచ్చేవారంగా మనం ఉందాం ప్రియులారా. రెండోది పాపము ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 4:17 ఉంటుంది, మేలు చేయగలిగి ఉండి అది చేయకపోవడమే పాపం. ప్రార్థన చేయట్లేదా? అయితే మనం పాపం చేస్తున్నాం. రెండోది, మేలు చేయడానికి అవకాశం ఉంది, కానీ మేలు చేయడానికి ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళిపోతున్నావు కదా, అయితే నువ్వు పాపం చేస్తా ఉన్నావు. కనుక ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు కలుగుండడం ద్వారా మనం నిత్యరాజ్యమునకు వెళ్ళగలమా? బ్రతుకున్నంత కాలం ఇహమందు దేవుని చేత ఆశీర్వదింపబడగలమా? లేదు ప్రియులారా, ఆలోచన చేయండి. మూడోది ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 3:8 అంటాడు, నీ హృదయమును కఠినపరుచుకునటమే పాపం. కఠినమైన హృదయం కలుగున్నావా? అయితే నువ్వు పాపములో ప్రయాణిస్తున్నావు. మరొకటిది పాపం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటమే పాపం. చివరిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. మనం ఏమనుకుంటున్నామంటే పాపం అంటే వ్యభిచారం చేయడమే, దొంగిలించడమే, హత్య చేయడమే, ఇవి కదా పాపాలు అని అనుకుంటున్నాం. ప్రార్థన చేయకపోవడం పాపం. మేలైనది చేయకుండా ఉండటం పాపం. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? పాపమే. దేవుని మాటను మీరుతా ఉన్నావా? ఆయన ఆజ్ఞకు లోబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అయితే మన పాపంలో కొనసాగుతున్న వారమే. అతి ఘోరమైన పాప వాంఛతో ఉన్నావేమో, దయచేసి దేవా, నేను తెలియక ఇలాంటి అనుభవం కలుగున్నాను, నన్ను క్షమించు. ఏదో నేను ఉదయాన్నే లేస్తా ఉన్నాను, నా పనికి వెళ్తున్నాను, నేను డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నాను అని బిజీగా వెళ్ళిపోతున్నావేమో, ఇంతకీ నువ్వు పాపముతోనే ఆ దినాన్ని ప్రారంభిస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు గమనించట్లేదేమో. దయచేసి ఈ తప్పును తెలుసుకుందాం, దేవుని దగ్గర ప్రాధేయపడదాం. ప్రభువా, నేను అలా ఉండను, నా హృదయాన్ని కఠినపరుచుకోను, మేలైనది చేయకుండా ఉండను ప్రభువా, నేను ప్రార్థన చేయకుండా ఉండను, నీ మాటను అతిక్రమించను ప్రభువా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచుతారా ప్రియులారా? దయగలిగిన మా తండ్రి, అనుదిన క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవా, మేము ఇట్టి ఆ పాపములు తెలియకే జరిగిస్తున్నటువంటి వారంగా ఉన్నామేమో, మమ్మలను మన్నించండి, మమ్మలను క్షమించండి. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఇటువంటి పొరపాట్లు కలిగినటువంటి వారుగా ఉన్నారో వారిని మీరు దర్శించినందుకు స్తోత్రాలు, వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవ, ఇక మీదట ఆ మహాభయంకరమైన ఆ పాప తలంపులు లేకుండా నిశ్చయము ప్రార్థనతో మా దినచర్యను ప్రారంభించే వారంగా, మేలైనది చేయటానికి మేము నష్టపోయినను మీ మాట నిమిత్తం చేసేవారంగా, మా హృదయాలను ఎంత మాత్రం కఠినపరచుకోకుండా మీ మాట వినే విషయంలో మేము స్పందించే వారంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు తన కృప చేత మిమ్మల్ని నింపునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.